అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసం ఎంతో పవిత్రమైంది. కార్తీక మాసంలో మహా పుణ్య పర్వదినంగా కార్తీక పౌర్ణమి నాడు ఈరోజు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విశాఖపట్నంలో ఉన్న రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి ఋషికొండ బీచ్ వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి సముద్ర స్నానాన్ని ఆచరించడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. అదేవిధంగా పురాణాల్లో కూడా ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. ఈరోజు ఏదైతే ఇక్కడ శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడో దానికి గుర్తుగా ఈ కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు భక్తులంతా కూడా అని పురాణాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విశాఖపట్నం బీచ్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సంబంధించిన భక్తులంతా కూడా ఈరోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున సముద్ర స్నానానికి ఆచరించడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో సాయంత్రం నుంచి కూడా జ్వాలాతోరణ కార్యక్రమాలు అదేవిధంగా వివిధ శైవ క్షేత్రాల్లో దీపారాధన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమిని పూర్తిగా ఉపవాసం ఉండి అదేవిధంగా శివుణ్ణి ఆరాధించడం కానీ అదేవిధంగా శివనామ స్మరణ చేస్తే కనుక ఎంతో పుణ్యం లభిస్తుందనేది పురాణాలు చెప్తున్నాయి. మరోవైపున మనం చూస్తే కనుక కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శైవ క్షేత్రాలు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని అత్యంత ప్రసిద్ధి చెందిన అన్ని శైవ క్షేత్రాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్న పరిస్థితి. మరోవైపున ఈరోజు సాయంత్రం చూసుకుంటే విశాఖపట్నంలోని శైవ క్షేత్రాలన్నింటిలో కూడా జ్వాలాతోరణ కార్యక్రమాలు కానీ అదేవిధంగా మరోవైపున దీపారాధన కానీ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు కార్తీక పౌర్ణమి అనేది కార్తీక మాసంలో 15వ రోజు వస్తుంది. ఈ నేపథ్యంలోనే కార్తీక పౌర్ణమి నాడు అత్యంత పవిత్రతతోటి శివనామస్మరణ చేయడం కానీ అదేవిధంగా రుద్రాభిషేకం కానీ అలాగే శివుడికి ప్రత్యేకంగా హోమం చేయడం కానీ చండీ హోమం కానీ చేస్తే కనుక ఎంతో విశిష్టత అనేది చెప్తారు. ఎన్నో జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్తారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. మరోవైపున కార్తీక పౌర్ణమిని ఇక్కడ మనం చూస్తే కనుక త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ త్రిపురారి పౌర్ణమి అనేది కూడా ఈ నామ నేపథ్యం కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉన్నట్టుగా కూడా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే త్రిపురాసుడు అనే రాక్షసుని సంహరించారో దానికి గుర్తుగా ఈ త్రిపురార పౌర్ణమి అని పిలుస్తారు. దీన్నే కార్తీక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ నేపథ్యంలో భక్తులంతా కూడా ఎంత భక్తి శ్రద్ధలతోటి కార్తీక మాసంలో ఈ శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ అదేవిధంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన కావచ్చు అదేవిధంగా శైవ క్షేత్రాల్లో శివనామస్మరణతోటి అదేవిధంగా అదే రుద్రాభిషేక పారాయణలతోటి కళకళలాడుతున్నాయని చెప్పుకోవాలి. మరోవైపున మనం చూస్తే కనుక విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజునాడు కార్తీక పౌర్ణమిగా కూడా పిలుస్తారనేది ఇతిహాసాలు చెప్పబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పురాణాల్లో దీనికి సంబంధించి కూడా మరొక కథ కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపున త్రిపురాసురుని సింహుడు సంహరించిన తరువాత ఇక్కడ ఈ సందర్భంగా జరుపుకునే పండగగా కార్తీక పౌర్ణమి చెప్తారు. దీంతోపాటు సముద్రంలో ఏదైతే క్షీరసాగర మదనం తరువాత శివుడు ఆలాహలాన్ని తన గొంతులో మింగిన దానికి గుర్తుగా కూడా ఈ కార్తీక పౌర్ణమి పండుగను హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే కనుక కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న సముద్ర తీర ప్రాంతం కూడా తెల్లవారుజాము నుంచి కిటకిటలాడింది. అదేవిధంగా సాయంత్రం సమయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి శివుడికి మరోవైపున రుద్రాభిషేకాలు అదేవిధంగా పారాయణలు నిర్వహించిన తర్వాత ఈరోజు సాయంత్రం ప్రత్యేకంగా దీపారాధన చేస్తారు. ఈ దీపారాధన కూడా ఎంతో విశిష్టత ఉంది. కొంతమంది 365 ఒత్తులతోటి దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఒకవైపున తమలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుని వేడుకుంటూ ఈ దీపారాధన చేస్తారు. దీంతోపాటు ఈరోజు దీపారాధన చేయడం ద్వారా కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తూ కార్తీక పౌర్ణమి అంటే అత్యంత విశిష్టమైన ఈ రోజు నాడు దీపారాధన చేస్తే కనుక అన్ని పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం కలుగుతుంది. పూర్వజన్మ సుకృతంగా ఈ కార్యక్రమాన్ని భావిస్తారు. ఇందులో భాగంగానే ఈరోజు ఈ దీపారాధన కూడా చేయడం జరుగుతుంది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో విశాఖపట్నంలో ఉన్న శైవ క్షేత్రాల్లో తమ దీపారాధన చేయడం కానీ అదేవిధంగా ఈరోజు సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ చేయబోతున్నారు.